హాయ్ అండి. ఇవాళ మన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ వచ్చి స్ట్రాబెర్రీ చియా పుడ్డింగ్. సో, చియా సీడ్స్ వినే ఉంటారు కదా! ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. సో, ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ జార్‌లోకి కొన్ని స్ట్రాబెర్రీస్‌ని యాడ్ చేసుకొని, ఇందులోనే కొన్ని మిల్క్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు ఐదర్ ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ ఆర్ చాక్లేట్ మిల్క్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పుడ్డింగ్ కోసం అని చెప్పి. సో, ఇందులోనే కొంచెం హనీని కూడా యాడ్ చేసుకొని, మంచిగా ఒక స్ట్రాబెర్రీ షేక్ లాగా అయితే ఫార్మ్ చేసుకొని, ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్‌ని కూడా యాడ్ చేసుకొని, మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ఓవర్ నైట్ రెఫ్రిజిరేట్ అయితే చేసుకోవాలి. సో, నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మన బ్రేక్‌ఫాస్ట్ అయితే సింపుల్‌గా చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా! మంచిగా చియా సీడ్స్ అనేవి సోక్ అయిపోయి ఉన్నాయి స్ట్రాబెర్రీ షేక్‌లో. ఇప్పుడు ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, కాజూస్ అండ్ కొన్ని స్ట్రాబెర్రీస్‌ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ చియా పుడ్డింగ్ మీరు ఏ ఫ్రూట్‌తోనైనా చేసుకోవచ్చు. ఐదర్ బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఆర్ బ్లాక్‌బెర్రీ దేనితోనైనా చేసుకోవచ్చు. ఈవెన్ చాక్లేట్ మిల్క్, కోకోనట్ మిల్క్ అండ్ ఈవెన్ మ్యాంగో సమ్మర్ కాబట్టి మ్యాంగో షేక్‌తో కూడా చేసుకోవచ్చండి. పర్టిక్యులర్‌గా డైటింగ్ చేసే వాళ్ళకి చియా సీడ్స్ అనేవి వెయిట్ లాస్‌లో చాలా హెల్ప్ అవుతాయండి. అండ్ ఆల్సో హార్ట్ కంప్లెయింట్స్ ఉన్న వాళ్ళకి కూడా చియా సీడ్స్ అనేవి హార్ట్‌కి చాలా మంచిది. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్